యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి, సత్యమును బట్టియు న్యాయమును బట్టియు నీతిని బట్టియు యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు. ఆయన యందే అతిశయపడుదురు. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. అవిధేయులై యుండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలె కాల్చకుండునట్లు యూదా వారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడియుండుడి. యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి. దేశములో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట్లనగా ప్రాకారము గల పట్టణములలోనికి పోవునట్లుగా పోగై రండి. సియోను చూచునట్లు ధ్వజము ఎత్తుడి. పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యము చెయ్యకుడని చెప్పుడి. యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను. పొదలలో నుండి సింహము బయలుదేరియున్నది, జనముల వినాశకుడు బయలుదేరియున్నాడు. నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచియున్నాడు. నీ పట్టణములు పాడై నిర్జనముగా నుండును. ఇందుకై గోనెపట్ట కట్టుకొనుడి, రోదనము చేయుడి, కేకలు వేయుడి. యెహోవా కోపాగ్ని మన మీదికి రాకుండా మానిపోలేదు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున రాజును అధిపతులను ఉన్మత్తులగుదురు, యాజకులు విభ్రాంతి నొందుదురు, ప్రవక్తలు విస్మయమొందుదురు. అప్పుడు నేనిట్లంటిని, కటకట, యెహోవా ప్రభువా, ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మాకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి. ఆ కాలమున ఈ జనులకును యెరూషలేమునకును ఇలాగు చెప్పబడును. అరణ్యమందు చెట్లు లేని మెట్టల మీద నుండి వడగాలి నా జనుల కుమార్తె తట్టు విసరుచున్నది. అది తూర్పార పట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు. అంతకంటే మిక్కటమైన గాలి నా మీద కొట్టుచున్నది. ఇప్పుడు వారి మీదికి రావలసిన తీర్పులు సెలవిత్తును అని యెహోవా చెప్పుచున్నాడు. మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు. ఆయన రథములు సుడిగాలి వలెనున్నవి, ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి. అయ్యో, మనము దోపుడు సొమ్మైతిమి. యెరూషలేమా, నీవు రక్షింపబడునట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగివేసికొనుము. ఎన్నాళ్ల వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగియుండును? దాను ప్రదేశమున నొకడు ప్రకటన చేయుచున్నాడు, కీడు వచ్చుచున్నదని. ఎఫ్రాయిము కొండల ఎందొకడు చాటించుచున్నాడు. ముట్టడి వేయువారు దూరదేశము నుండి వచ్చి యూదా పట్టణములను పట్టుకొందుమని బిగ్గరగా అరచుచున్నారని యెరూషలేమును గూర్చి ప్రకటన చేయుడి. జనములకు తెలియజేయుడి, ఆమె నా మీద తిరుగుబాటు చేసెను గనుక వారు చేని కాపరుల వలె దాని చుట్టూ ముట్టడి వేతురు. ఇదే యెహోవా వాక్కు. నీ ప్రవర్తనయు నీ క్రియలును వీటిని నీ మీదికి రప్పించెను. నీ చెడుతనమే దీనికి కారణము. ఇది చేదుగానున్నది గదా, నీ హృదయము నంటుచున్నది గదా. నా కడుపు నా అంతరంగములో నాకెంతో వేదనగానున్నది. నా గుండె నరములు నా గుండె కొట్టుకొనుచున్నది. తాళలేను నా ప్రాణమా, బాకా నాదము వినబడుచున్నది గదా. యుద్ధ ఘోష నీకు వినబడుచున్నది గదా. కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది. నా గుడారములను హఠాత్తుగా నిమిషములో నా డేరా తెరలును దోచుకొనబడియున్నవి. నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచుచుండవలెను? బూర ధ్వని నేనెన్నాళ్ళు వినుచుండవలెను? నా జనులు అవివేకులు, వారు నన్నెరగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియును గాని
మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆకాశము తట్టు చూడగా అచట వెలుగు లేకపోయెను. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీయు కదులుచున్నవి. నేను చూడగా నరుడొకడును లేకపోయెను, ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయి ఉండెను. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయెను, అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలవలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడి ఉండెను. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ దేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దాని నాశనము చేయను. దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు మబ్బు కమ్మి ఉన్నది. అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చి తిని, నేను పశ్చాత్తాపపడుట లేదు, రద్దు చేయుట లేదు. రౌద్రులను వీలుకాండ్రును నేను చేయు ధ్వని విని పట్టణస్థులందరూ పారిపోవుచున్నారు, తుప్పలలో దూరుచున్నారు, మెట్టలకు ఎక్కుచున్నారు. ప్రతి పట్టణము నిర్జనమాయెను, వాటిలో నివాసులెవరునూ లేరు. దోచుకొనబడిన దాన నీవేమి చేయుదువు? రక్తవర్ణ వస్త్రములు కట్టుకుని సువర్ణ భూషణములు ధరించి కాటుక చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకొనుచున్నావే. నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే. నీ వీటకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయజూచుచున్నారు. ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయునట్లు, తొలి కానుపు కనుచు వేదన పడు స్త్రీ కేకలు వేయునట్లు సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ, నరహంతకుల పాలై నేను మూర్ఛిల్లుచున్నాను అని ఒగరోజుచు చేతులార్చుచు కేకలు వేయుట నాకు వినబడుచున్నది.